అందరు స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది సార్, నేనేం చేయాలి ఇప్పుడు, ఎలా ప్రిపరేషన్ చేస్తే నాకు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాను అని అడుగుతున్నారు. దీనికి ఈ 100 days స్ట్రాటజీ ఎలా ఉండాలి అని అంటే, ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు తెలంగాణ రిలేటెడ్ కంటెంట్ మీద. ముఖ్యంగా యూపీఎస్సీ వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతున్నారు, యాజ్ వెల్ as మన తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఫోకస్ చేయాల్సింది తెలంగాణ మూవ్మెంట్ మీద, తెలంగాణ హిస్టరీ మీద, తెలంగాణ ఎకానమీ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, డాటా ఇంటర్ప్రిటేషన్, తెలంగాణ జియోగ్రఫీ అండ్ ఎస్ఏ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ ఆగస్ట్ 31 కల్లా మీ ప్రిపరేషన్ అంటే క్లాసెస్ వినడం కానివ్వండి, వన్ టైం ప్రిపరేషన్ అయితే మీరు క్లోజ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి మీరు రివిజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఏదైనా పెండింగ్స్ ఉంటే చేసుకోండి, కానీ సెప్టెంబర్ 1 నుంచి దాదాపు రివిజన్ చేసుకునే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మీ టైం టేబుల్ వచ్చి 14 గంటలు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేకుండా, ఎలాంటి ముచ్చట్లు చెప్పకుండా ఒకటి 14 గంటలు చదివామా లేదా, రోజుకు రోజు అది క్లాసెస్ వినడము, ఎగ్జామ్ రాయడము, సెల్ఫ్ ప్రిపరేషన్, ఈ 3 ఏకదాటిగా జరగాలి. ఇలా గనక జరుపుకుంటూ మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు. ఈ 100 రోజులు ఎలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఎవరితోని గొడవ పడకుండా, చిన్న చిన్న డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో తలదూర్చకుండా, అన్ని వదిలేసుకొని ఓన్లీ చదువు మీద ఫోకస్ చేస్తే మాత్రం ఒక 100 రోజుల తర్వాత మీ ఎగ్జామ్ అయిపోతుంది. 150 రోజుల తర్వాత ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లాగా నిలుస్తారు. సో ఈ తక్కువ సమయాన్ని మీరెంత తెలివిగా వాడితే అంత పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు. సో ఈ అవకాశం మాత్రం మళ్ళీ రాదు. మళ్ళీ గుర్తుంచుకోండి, 563 గుర్తుంచుకోండి. ఏపీపీఎస్సీ ఒకసారి 87, ఒకసారి 110, ఒకసారి 120 పోస్టులు ఇచ్చింది. మొత్తం కలిపితే 300 పోస్టులు నింపింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చినా కూడా 563 పోస్టులకు వచ్చింది. కాబట్టి ఈజీగా కొట్టేయచ్చు మీరు గ్రూప్ 1 ఆఫీసర్ ర్యాంక్ని. సో ఈ ఆపర్చునిటీ మిస్ చేయకుండా సెల్ఫ్ మోటివేటెడ్గా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ పొందుతారు. థ్యాంక్ యూ.